నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 15 జూన్ 2025 ఆదివారం సాయంత్రం ఈరోజు విడేస్తున్న ఈ బండి కియా సెల్టాస్ హెచ్టీకే ప్లస్ 2021 ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్, మే రిజిస్ట్రేషన్. 60,000 తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు. బానెట్ నుంచి డిక్కీ వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడే పీస్ మారలేదు. వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ బండి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇలా 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి. ఏబిఎస్ బ్రేక్ ఉంది. అలాయ్ వీల్స్ వచ్చినాయి. టీఎస్ బండి, టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తారు. బండి మొత్తం చూడండి. నచ్చా నెంబర్లలో వాళ్ళకనుకున్న కాల్ చేయండి. కియా సెల్టాస్ హెచ్టీకే ప్లస్ డీజిల్ బండి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ సార్. క్రేటాలో కూడా ఇదే ఇంజన్ ఉంటుంది. బండి మొత్తం ఒరిజినల్ ఉంది. ఎక్కడ పాన పెట్టలే బండికి. వేసే కేవలం 66,000 మాత్రమే తిరిగింది. లెఫ్ట్ సైడు వెనకాల క్వార్టర్ ప్యానల్ పైన చిన్న డెంట్ ఉంది. ఇక్కడ చిన్న డెంట్ ఉంది. టైర్లు 50-60 ముంగట సిల్ ఉన్నాయా చూడు. ముంగట సిల్ టైర్లు ఉన్నట్టున్నాయి సార్. వెనకాల 50-60% ఉన్నాయి. మాన్యువల్ ట్రాన్స్మిషన్. 60,606 కిలోమీటర్ తిరిగింది. బండికి క్రూజ్ ఉంది. వాయిస్ కమాండింగ్, స్టీరింగ్ కంట్రోలర్స్, 2 ఎయిర్ బ్యాగులు, నార్మల్ ఏసీ, కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్షన్ ఉంది. ఇంటీరియర్ ఎక్దమ్ నీట్గా ఉంది. బండికి సన్ రూఫ్ రాలే. ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్ బండి ఇది. కియా సెల్టాస్ హెచ్టీకే ప్లస్ ఇది సార్. తెలంగాణ లోకల్ది. తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఈ బండికి. ఇక్కడ మనం లోన్కి వస్తే లోన్ కూడా వేసుకోవచ్చు. స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు. డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్. బానెట్ నుంచి డిక్కీ వరకు డిక్కీ ఒక్కటి రీప్లేస్ అయింది. డిక్కీ రీప్లేస్ అయింది సార్. నేను ఇది చూడలేదు. గ్లాస్ సీబీ ఉంది. గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి. డిక్కీ మాత్రం మారింది. స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు. బండికి రియర్ సెన్సార్స్, రివర్స్ కెమెరా కూడా ఉంది కంపెనీ నుంచి. కియా సెల్టాస్ హెచ్టీకే ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ ఇంజన్, తెలంగాణ లోకల్ బండి సార్. తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్. ఉండండి.